Zabardast Khatarnak Comedy Show. Rocking Rakesh and his lovely little team. Kumari na preme bhekki mukki pakka sikkene Kumari na gunde guppi roppi krungu sunnade Kumari na maatala kadali mandi ende రాక తిరిగి వస్తే ఎవరో ఒకరు బొకే ఇచ్చి స్వాగతం పలకాలి కదరా. మిమ్మల్నే బొక్క అనుకుంటారు, మళ్ళీ మీకు బొకే ఎందుకు గురువు గారు? ఒరే ప్రవీణ, గురువు గారు ఈ లైట్లు చూస్తుంటే జడ్జుల్ని చూస్తుంటే ఏమిటో గుండెంతా అదురుతుందిరా. డైలాగులు ఎక్కువ ఉన్నాయి కదా గురువు గారు స్కిట్ లో పైగా పిల్లలతో స్కిట్ అంటే అన్ని వణుకుతాయి గురువు గారు. ఎందుకంటే అటు మీరు చెప్పరు, అటు వాళ్ళు చెప్పరు. ఇప్పుడు వణికేది మీకు కాదు గురువు గారు, నాకు ఇప్పుడు అంతా కూడా రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కదరా. అవును గురువు గారు. మనం కూడా మన పాత స్కిట్లన్నీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందంటావు? ఇప్పుడు మనం చేసే స్కిట్ రేపు రిలీజ్ అయిద్దో లేదో తెలియదు. పాత స్కిట్లు ఎందుకు గురువు గారు మనకి? పెళ్లి చూపులకు వచ్చాంగా, పెళ్లి చేసేసుకొని శుభ్రంగా చిలక గోరింకల్లాగా ఉంటారు, అంతేనా గురుగారు? అమ్మాయిని పిలిపియనా? పిలిపించు. ఆకాశం అమ్మాయి అయితే నీలాగుంటుందే ఈ ముదిరిపోయిన తాటకాయ ఫేస్ వేసుకున్నారు కదా, ఈయనే మా గురువు గారు. ఈయనకే పెళ్లి చూపులు. ఏరా అడిగిందా ఆవిడ? సరే నువ్వు చేసుకోండి గురుగారు. వద్దులేరా, శిష్యుడు అంటే ఏదో ఒక మాట అంటావు సరదాగా. ఈ రోజుల్లో శిష్యుని ఏమన్నా కూడా పడట్లేదండి. పడరు గురువు గారు. సరే గాని పెళ్లి కూతురు చూడాలంటే కాస్త సిగ్గు అవుతుందిరా. అరే ఏంటి గురువు గారు, ఈ అమ్మాయిని చూడటానికి నా రెండు కళ్ళు సరిపోవట్లేదురా. నీకేంటి గురువు గారు, ఈ సెట్ లో ఉన్న ఎవరు కళ్ళు సరిపోవట్లేవు. మరంత ఉంది ఆమె. గురువు గారు మీ మామగారు అనుకుంటా. ఎవరండి మీరు? కూతురు గురువు గారు ఏమిటో? ఈ మీసానికి ఒక బకీటు, ఈ మీసానికి ఒక బిందా కట్టుకొని ఆయన నీళ్ళకి వెళ్ళి వస్తాడు అనుకుంటా గురువు గారు. అంతంత ఉన్నాయి. ఏమిట్రా కూతురు వీడు మామూలు ఫామ్ లో లేడు, టైమింగ్ మరీ కొడుతున్నాడు. ఏమిటో? మీరు చెప్తే అందరూ టైమింగ్ లో కొడతారు గురువు గారు. అమ్మాయి ఏం చేస్తుంది? మా అమ్మాయి యాంకరింగ్ చేస్తుంది బాబు. గురువు గారు ఏమిట్రా యాంకరింగ్ అంట? మన ఇటేడు తారాలు అటేడు తారాలలో మనకి యాంకరింగ్ ఎక్కడన్నా ఉందా? ఊరుకోరా, చరిత్ర ఉంది, చించేస్తే పోతుంది. మన స్కిట్ లానే చించేస్తారు మీరన్ని. మీరేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అమ్మాయితోటి. కట్న కానుకల విషయం మాట్లాడరా. కట్న కానుకలు ఏమైనా పెడతారా? ఒక కెమెరా, 2 మైకులు, ఒక సెల్ఫీ స్టాండ్, ఒక గ్రీన్ మ్యాట్. కూతుడు ఏంటి గురువు గారు, వాళ్ళ అమ్మాయి ఎంత యాంకర్ అయితే అంటే ఇద్దరు వెళ్ళి కృష్ణకాంతి పార్క్ ముందు వీడియోలు చేసుకుంటే లెక్క కనబడతా వాళ్ళకి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఏంటి గురువు గారు, మిమ్మల్ని తీసుకెళ్లి ఆ ఉప్పల్ బాలు వైజాగ్ సత్య బ్యాచ్ లో కలిపేశారు వాళ్ళు. మా గురువు గారు ఎంత పెద్దలో మీకు తెలియదా అమ్మా? ఆయన ఫేస్ ఏంటి, ఆయన హిట్ చూడలేదా మీరు? చూసాను, నాని చాలా బాగా చేశాడు. నాని కొట్టిన హిట్ కాదు, మా గురువు గారు కొట్టిన హిట్ తెలియదా మీకు? నా గురించి కొంచెం ఎక్కువ చెప్తున్నావు, అంత అవసరం లేదు. నిజంగా గురువు గారు ఆ ఉప్పల్ బాలు వైజాగ్ సత్య బ్యాచ్ లో కలిసిపోయేటట్టే ఉన్నారు మీరు. ఏదైతే ఉంది మీ పెళ్లి చేయడమే నా లక్ష్యం. కూర్చోండి, అసలే ముదిరిపోయిన తాటికే అయిపోయారు మీరు. గిఫ్ట్లు ఏమన్నా అడిగితే బాగుంటుందేమో, అడుగుదాం. ఏమిటండి మరి మగ పిల్లవాడికి ఏమన్నా రింగ్ ఏమన్నా పెడతారా? ఎందుకు పెట్టారు గురువు గారు? మీ 4 ఏళ్ళు తీసుకెళ్లి ఈ రింగుల నెత్తిలో పెట్టండి, ఆ రింగులని మీకే. బాబు ఏమైనా తింటారా? నాకు న్యూడిల్స్ అంటే బాగా ఇష్టం, కావాలంటే న్యూడిల్స్ తెప్పించండి. అయ్యో, ఇప్పటికిప్పుడు నూడిల్స్ అంటే ఎలా? ఎందుకండి ఇన్ని న్యూడిల్స్ ఉన్నాయి, కొన్ని తీసేయండి, మా గురువు గారు తినేస్తారు. ఆ
ఇంతసేపు ఏమి మాట్లాడకు, అర్థమైందా? సరే మీరే మాట్లాడుకోండి గురువు గారు, మీరే మాట్లాడుకోండి గురువు గారు. అరే అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళా నేను తోడుగా తీసుకెళ్లి సంభావన ఇప్పించట్లేదు. ఏం సంభావన గురువు గారు? ఆ సగం మీరే తినేస్తారు, మీరే తినేస్తారు. నేను చెప్పేది ఏంటంటే అమ్మా, పొద్దున్నే మా గురువు గారు పాల ప్యాకెట్ పట్టుకొని విజయ్ దేవరకొండ గారి ఇంటికి ముందు పాలేస్తే గానీ ఆయన టీ తాగడు. మన చిరంజీవి గారి ఇంటి ముందు పేపర్ వేస్తే గానీ ఆయన పేపర్ చదవడు. అగ్గిపెట్ట మచ్చక అగ్గిపెట్టలు కొనిస్తే మా గురువు గారు. ఏమిట్లా నాకు అర్థం కాదు. మీరు చేసుకోండి గురువు గారు, మీరు చేసుకోండి గురువు గారు. మనకి మామూలు బ్యాక్గ్రౌండ్ లేదమ్మా, పెద్ద పెద్ద హీరోలంతా నాకు బాగా క్లోజ్, చెప్పరా? అవునమ్మా, పెద్ద పెద్ద హీరోలు. మొన్నటికి మన అల్లు అర్జున్ గారు ఉన్నారు కదా, పుష్పకు ముహూర్తం పెట్టిందే ఈయన. ఎరా పిలిపించమంటావా? పిలిపించండి గురువు గారు. నిజంగా అల్లు అర్జున్ గారేనండి. ఈమె శ్రీవల్లి అండి, ఈమె శ్రీవల్లి అండి. అవునండి శ్రీవల్లి. ఈ అమ్మాయిని ఒక క్వశ్చన్ అడగలే. అమ్మా, ఇంతకీ మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? నాకు మహేష్ బాబు వైట్ గా, ప్రభాస్ అంత హైట్ గా, జూనియర్ ఎన్టీఆర్ అంత వెయిట్ గా ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే మీరు అందంగా ఉండాలని తెలుసుకోలేదేమో, అందంగా ఉండాలని తెలుసుకోలేదేమో. మీరే నా పెళ్లి ఎట్లాగైనా దగ్గరుండి చేయించాలి సార్. ఈ రెండు జంతువులకి ఎందుకండి మళ్ళీ జంతువులుగా జాతర? పుష్ప గారు, వీళ్ళిద్దరు జోడిని చూస్తే మీకు ఎలా ఉంది? రప్ప అంటాడేమిట్రా? అంటే మీ ఫేస్ లో రప్పారాలు కొట్టుకునేటట్టు ఉన్నాయని అంటాను. నువ్వు మర్చిపోయినావని అడిగి మళ్ళీ వేయించుకుంటున్నావు కదరా? ఫోన్ చేయండి గురువు గారు. నెక్స్ట్ మన దేవరా గారికి ఫోన్ చేయండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పుష్ప గారు, మీరు వచ్చినందుకు చాలా హ్యాపీ. బాబు రండి బాబు, జూనియర్ ఎన్టీఆర్ గారు. మీరు నా పెళ్లి చూపులకు వచ్చారంటే నమ్మలేకపోతున్నాను దేవరా. ఒక్కసారి దేవరా మాటిచ్చాడంటే మాటిచ్చినట్టే. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈ అమ్మాయే దేవరా. ఈ అమ్మాయి ఏంట్రా సముద్రంలో తిమింగలంలా ఉంది. పెళ్ళైన తర్వాత మీతో పాటు నేను ఎర్ర సముద్రానికి వస్తా. నువ్వు వస్తే ఎర్ర సముద్రం కాదు, ఎరుపు సముద్రం అవుతుంది. అబ్బా కరెక్టే చెప్పారండి, ఇది మాత్రం బాగా చెప్పారు. సార్ ఈవిడే మా అత్తయ్య గారు, ఈవిడే మా మామయ్య గారు. మీరు పెళ్లికి పిలుస్తాను, కాస్త మీరు వెయిట్ చేయండి. ఇప్పుడు రాబోయే సెలబ్రిటీ అయితే నువ్వు గజగజ వణికిపోతావు తెలుసా? ఎవరు గురువు గారు? పవన్ కళ్యాణ్ బాబు గారు వస్తున్నారు నా గురించి. మీరే పిలవండి గురువు గారు. హరిహర వీరమల్లు రావాలి బాబు గారు. బాబు హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు ఏంటండి? గడియారంలో ముళ్ళంతుంటానా? బాబు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈ అమ్మాయే బాబు. తుడిసి తప్ప నేను అడిలో సింహం లాంటోని. అది గడ్డం తీసుకోదు, నేను తీసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్. గురువు గారు, అమ్మాయితో మీరు ఏమన్నా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నారా? 5 నిమిషాలు నేను పర్సనల్ గా మాట్లాడొచ్చు. ఊకోండి. మీరేంటి మీ రేంజ్ ఏంటి? మీరు వెళ్ళి అమ్మాయితో మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటది. నేనేమన్నా ఉంటే నేను మాట్లాడతా మధ్యవర్తిగా. ఇగో నేను వెళ్ళి మాట్లాడేసేత గురువు గారు. ఏమండి రండి. A few moments later. ఏమిటో టైం ఇంతసేపు అయింది ఇంకా రావట్లేదు. ఈ యదవ నా గురించి ఎక్కువ చెప్తున్నట్టున్నారు అత్తయ్య గారు. రమ్మని చెప్పండి, యదవకి చాలేండి, చెప్పింది చాలేండి. అత్తయ్య గారు ఎక్కడున్నారు వాళ్ళు? ఇద్దరు కలిసి జంప్. నీ కూతురు నువ్వు అవతే రాతయ్యా, నువ్వు ఒకటివే. నువ్వు Oh my God, kids, you were too cute, guys. Too cute.
రాకేష్ ఎంత పెద్ద అన్యాయమో. ఎన్నో ఇంటర్వ్యూలు చేసినా ఈమె నోట్ నుంచి 2 మాటలు కూడా రాలేదు. అసలు పెళ్లి కూతురు ఏమైనా మాట్లాడిందా? దీనికి మీరు సమాధానం ఇవ్వాలి. అయ్యో రాకేష్ గారు 2 డైలాగ్స్ మీ కాంబో అయితే మాకు మాత్రం భలే అనిపించింది. మరి మా జడ్జెస్ ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బూ మ్యామ్. రాకేష్ గారు, ప్రవీణ్, మంజుష, మీకు అసలు డైలాగ్స్ లేవు, కానీ యువర్ ప్రెజెన్స్ అంత స్పెషల్ గా ఉంది ఆ స్కిట్ లో. నిజంగానే ఆ పిల్లలకి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. రాకేష్ గారు, నాకు బాగా తెలుసు పిల్లల్ని పెట్టుకుని ఒక స్కిట్ చేయడం చాలా చాలా కష్టం. వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ మూడ్స్ ఎలా ఉంటుంది, టైమింగ్ లో వస్తారా లేదా, అది అన్ని. కానీ అన్ని కలిపి మీరు మేనేజ్ చేసి ఒక ఫెంటాస్టిక్ స్కిట్ ఇచ్చారు ఈరోజు. అండ్ ప్రవీణ్, నీ టైమింగ్ ఈరోజు ఎక్కడో ఉంది. కృష్ణ భగవాన్ గారు. రాకేష్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఎందుకంటే పిల్లలను ఉపయోగించుకోవడానికి కరెక్ట్ గా సూట్ అయ్యే కాన్సెప్ట్. తల్లి వేషం అమ్మాయి ఎంత బాగా చేసింది. పుష్ప వీళ్ళందరూ బాగా చేశారు. అయితే ప్రవీణ్ ఈరోజు అతను నవ్వించగలడా నేను ఎప్పుడూ అనుకోలేదు. మంజుష గారు, నిజంగానే మీరు ఉన్నట్టు స్టేజ్ మీద నిండుదనం వచ్చింది, లేకపోతే వాళ్ళ పిల్లలతో తేలిపోదురు. చాలా బాగా చేశారు. మరి ఆడియన్స్ మీకు ఎలా అనిపించింది? స్కిట్ చాలా బాగుందండి. ఎస్పెషల్లీ ఏంటంటే రాకేష్ గారు పిల్లలతో చేస్తే స్కిట్ చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న పాపకి ఇవ్వండి. చెప్పమ్మా, ఈ స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది. సూపర్. ఏం నచ్చింది? నాకు